చెడు హృదయం గల అందమైన రాకుమారుడు. ఈరోజు మన బైబిల్ పాఠం ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు దేశానికి రాజు ఇప్పుడు ఇశ్రాయేలుకి రాజు దావీదు. వెరీ గుడ్. పరిపాలిస్తా ఉన్నాడు. అలా పరిపాలిస్తా ఉంటే దావీదుకి కుమారుడు ఉన్నాడు. వాళ్ళలో ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు అబ్షాలోము. ఏ పేరు? అబ్షాలోము కాదు, అబ్షాలోము. అది అతని పేరు. ఎవరు అబ్షాలోము అనగా దావీదు కుమారుడు. ఈ దావీదు కుమారుడు అంట చాలా అందమైన వాడు అన్నమాట. మీరు అందంగా ఉంటారా ఉన్నారా? అందంగా లేవాలని వచ్చేట్లేదంట. అందంగానే ఉంటారు. ఎందుకంటే మనం ఎవరి పోలికలు చేయబడ్డామంటే దేవుని పోలికలు చేయబడ్డాం. మనందరం కూడా అందగాలమే. అర్థమైందా? దేవుడు అందంగా ఉంటాడా ఉన్నాడా? మరి దేవుడు తన రూపంలో మనం అందరినీ చేశాడంట. తన రూపంలో మనందరినీ చేశాడు. ఆయన అందంగా ఉంటాడు కాబట్టి ఆయన పిల్లలమైన మనం కూడా అందగాలమే. ఎవరు కూడా నేను అందంగా ఉన్నాను అని చెప్పేసి అని అనుకోవద్దు. అందరూ అందంగానే ఉంటారన్నమాట. సరే, ఇప్పుడు ఆ రాజకుమారుడు అందమైన వాడు. అతని పేరు అబ్షాలోము. అతను దావీదు యొక్క కుమారుడు. అతనంతా ఆ యెరూషలేము, ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము అనే పట్టణం ఉంది. యెరూషలేము అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలో వీధులు ఉంటాయి, రోడ్లు. ఇప్పుడు మన ఊళ్ళో కూడా రోడ్లు ఉన్నాయి కదా, అలాగనే ఆ పట్టణంలో కూడా రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్ల మీద గుర్రాలు వేసుకొని తిరుగుతాడంట. ఏం వేసుకొని? స్వారీ చేసుకుంటా తిరుగుతా ఉంటాడు. టిక్కా అనుకుంటా తిరుగుతా ఉంటాడు. ఎవడు? అబ్షాలోము తిరుగుతా ఉంటాడు. తిరుగుతా ప్రజలకి హాయ్ 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 అని చెప్పుకుంటా ఉంటాడు. చెప్పుకుంటా ఉంటే ఎవరన్నా దాని దగ్గరికి వచ్చాడు అనుకో, ప్రజల దగ్గరికి ముద్దు పెట్టుకుంటా ఉండేవాడంట. అలా చేస్తా ఉండేవాడు. అలా చేస్తా ఉంటే ఒకరోజు ఆ అబ్షాలోముకి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. ఏంటంటే తన స్నేహితులను పిలిచాడు. రన్ అని చెప్పి తన స్నేహితులను పిలిచి, ఇదిగో నేను ఇప్పుడు మీకు ఒక ప్లాన్ చెప్తాను. ఈ ప్లాన్ ప్రకారం చెప్తాను. ఈ సంగతి ఎవరికి తెలియకూడదు అని చెప్పి ఆ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ఏంటంటే, ఇదిగో నేను నా వెనకాల సైనికులు ఉంటారు, చాలా మంది యుద్ధం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరందరూ యుద్ధం చేస్తారు కనుక మీరు కూడా ఉంటారు. ఇంకా ప్రజలందరికీ చెప్పండి, అబ్షాలోము రాజు అయ్యాడు అని చెప్పేసి అరవమని చెప్పండి. నేను ఇంకా డైరెక్ట్గా వెళ్తా. యెరూషలేము వీధులన్నీ తిరుగుకుంటా, ఇదిగో ఈ బజారులో తిరుగుకుంటా ఊరేగింపుగా రాజభవనానికి వెళ్తా. ఎక్కడికి? రాజభవనానికి వెళ్తా. ఇక నేను అక్కడికి వెళ్ళి రాజభవనంలో ఉన్న రాజ సీట్లో ఉంటారు కదా, కుర్చీ. ఆ రాజు కూర్చున్న కుర్చీలో కూర్చుంటా. ఇక నేను రాజుని అని ప్రకటించండి, అందరికి రాజు అని ప్రకటించండి, చెప్పండి అందరికి అని చెప్పేసి అన్నాడు. ఈ ఆలోచనని, ఈ ప్లాన్ని వాళ్ళు తన స్నేహితుడికి చెప్పాడు. వాళ్ళు కూడా సరే అన్నారు. ఇక ఆ రోజు పీకలు పెట్టారు. ఏంటిది? బాకాలు, బోరు, పొయ్యి అని ఊరుతున్నారు. అందరూ ఊరుతుంటే ఈ ప్రజలందరూ కూడా అబ్షాలోము రాజయ్యాడు అని అంటున్నారు. ఏమంటున్నారా? అబ్షాలోము రాజయ్యాడు అని చెప్పేసి అరుస్తా ఉన్నారు ప్రజలు. ఇక వీళ్ళేం బోర్లు వాళ్ళేం బోర్ కొడుతున్నారు. అబ్షాలోము వెనకాల ఎవరున్నారు? సైనికులు.
అతని సైనికులు ఉన్నారు, యుద్ధం చేసేవాళ్ళు. ఎవడన్నా అర్థం వస్తే ఏం చేయాలని? యుద్ధం చేయాలని. ఎవడన్నా అర్థం వస్తే యుద్ధం చేయాలని. అసలు వాస్తవం ఇప్పుడు రాజు ఎవరు? దావీదు. అసలు ఎవరైనా రాజు కావాలంటే దావీదు, నా తర్వాత రాజు ఈయన, ఇదిగో తర్వాత రాజు ఇతను, నా తర్వాత రాజు ఇతను అని చెప్పేసి దావీదు చెప్పాలా, దావీదు అభిషేకించాలి. అది అసలు ప్రాసెస్. ఏంది ప్రాసెస్? ఏంటి అసలు? దావీదు ఎవరినైతే అభిషేకిస్తాడో, దావీదు ఎవరినైతే రాజుగా చేయాలనుకుంటాడో వాళ్ళు రాజు అవుతాడు. కానీ ఇతనేం చేస్తున్నాడు? అమ్మా ఏం చేస్తున్నాడు అతను? ఎవరు? అబ్షాలోము నేనే రాజు అనుకోండి, నేను రాజును కావాలనుకోండి అలా వస్తా ఉంటే ఈ సంగతి ఏంటి అక్కడ దూరం మోగుని పేగలు నిలబడుతుంది అని చెప్పేసి దావీదు తెలుసుకుంటే దావీదుకి చెప్పారంట, అయ్యా అబ్షాలోము తన సైన్యంతో వస్తున్నాడు, నేను రాజునయ్యాను అని చెప్పేసి అందరూ అరుస్తున్నాడు. తానే రాజు అనుకుంటున్నాడు, మీ దగ్గరకు వస్తున్నాడు. మీరు కానీ ఇప్పుడు కాదన్నారు అనుకో, తన సైనికులు మీతో యుద్ధం చేస్తారు, చంపేస్తారు. ఎందుకంటే అతను రాజు కావాలని చాలా ఆశపడుతున్నాడు. ఒకవేళ చంపేస్తారయ్యా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే దావీదు ఏం చేశాడు తెలుసా? మీరెవ్వరు కూడా అతని మీద, అతని సైనికుల మీద యుద్ధం చేయదు. పారిపోదాం పదండి, ఇదిగో ఈ రాజభవనం నుంచి పారిపోదాం పదండి అని చెప్పేసి పారిపోయారు. ఎవడు? దావీదు సైనికులు. అక్కడి నుంచి ఎవరుతున్నాడు? దావీదు కుమారుడైన అబ్షాలోము అతని సైనికులు వస్తున్నారు. నేను రాజుని. ఇక్కడ ఉన్న రాజేమో పారిపోయాడు. దావీదు పారిపోయాడు. అలా పారిపోయిన తర్వాత ఇంకోసారి కొన్ని రోజులు గడిపిన తర్వాత ఇప్పుడేం చేద్దాం అబ్బాయి అని చెప్పేసి దావీదు తన సైనికులతో అడుగుతా ఉంటే, సైనికులు చేసేదే ఉందండి, యుద్ధం చేద్దాం. ఏం చేద్దాం? యుద్ధం చేద్దాం. మీరు మీ సైన్యంతో రండి. అబ్షాలోము సైన్యంతో వస్తాడు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళే రాజు. సింపుల్. అర్థమైందా? అబ్షాలోము సైన్యంతో వస్తాడు, దావీదు సైన్యంతో వస్తాడు. యుద్ధం చేసుకుంటారు ఇద్దరు. ఎవరు గెలుస్తారో వాళ్ళే రాజు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? వద్దు, నేను యుద్ధానికి రాను. యుద్ధానికి వస్తే ఏం జరిగిందో నాకు తెలుసు. ఏం జరిగింది? అబ్షాలోము చచ్చిపోతాడు. ఒకవేళ నిన్న కానీ దావీదు ఇక్కడే రాజభవనంలో ఉండి అబ్షాలోము వస్తే యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారు తెలుసా? దావీదే గెలుస్తాడు. అబ్షాలోము చచ్చిపోతాడు. అది తనకు ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేదు? దావీదుకి తన కొడుకు చనిపోవడం ఇష్టం లేదు. ఎందుకంటే తన కొడుకుని ప్రేమిస్తున్నాడు దావీదు. తన కొడుకు అంటే బాగా ఇష్టం దావీదుకి. అందుకనే అక్కడి నుంచి పారిపోయాడు దావీదు. అది అసలు విషయం. తర్వాత అయితే యుద్ధానికి వెళ్ళారు. నేను రాను యుద్ధానికి, మీరే వెళ్ళండి. సైనికులతో చెప్తున్నాడు దావీదు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి యుద్ధం చేయండి. ఇదిగో సైనికుల్ని యుద్ధం చేయండి, అందరినీ గెలవండి, యుద్ధంలో గెలవండి. కానీ అబ్షాలోమును మాత్రం చంపరు. ఒక కండిషన్. ఏంటిది ఆ కండిషన్? అబ్షాలోమును మాత్రం చంపొద్దురా అని చెప్పేసి తన సైనికులకు చెప్పాడు. సైనికులు వెళ్ళారు, వాళ్ళ సైనికులు వచ్చారు, యుద్ధం చేసుకుంటా ఉన్నారు. అలా చేసుకుంటా ఉంటే అబ్షాలోము సైనికులు అందరూ కూడా ఓడిపోతున్నారు, చచ్చిపోతున్నారు. అలా చచ్చిపోతా ఉంటే ఈ రాజకుమారుడు ఏం చేస్తున్నాడు? ఎవడు? అబ్షాలోము కూడా గుర్రం మీద ఉండి యుద్ధం చేస్తా ఉన్నాడు. అలా చేస్తా గుర్రం మీద వెళ్తా ఉంటే అబ్షాలోముకి వెంట్రుకలు ఎక్కువ అంట. బాగా అబ్షాలోముకి వెంట్రుకలు ఎక్కువ, తల వెంట్రుకలు ఎక్కువైతే ఆ గాలికి ఇప్పుడు ఆటపాలకుంటున్నాయి వెంట్రుకలు అంత బాగుంటాయి అంట అబ్షాలోముకి. అలా వెళ్తా ఉంటే చెట్టు కొమ్మలకి తన తల వెంట్రుకలు చుట్టుకున్నాయి అంట. ఏమైంది? చెట్టు కొమ్మలకి తన తల వెంట్రుకలు గాలికి వేసి చుట్టుకున్నాయంట. చుట్టుకుంటే వెళ్తా ఉంటే ఎవరో కొట్టుకున్నట్టుగా
అక్కడ పట్టుకున్నాడు, ఏమన్నా పట్టుకున్నాడు, కింద గుర్రం వెళ్ళిపోయింది. ఇంకా తన జుట్టు దేనికి చుట్టుకుంది? చెట్టుకు చుట్టుకుంది, చెట్టు కొమ్మలకు చుట్టుకుంది. ఇంకా కింద కాళ్ళు ఏలాడుతున్నాయి, చెట్టుకి ఏలాడుతా ఉన్నాడు. అప్పుడు ఈ సైనికులు చూసి, దావీదు సైనికులు చూసి బాణాలు వేశారు. ఏం వేశారు? బాణాలు వేశారు అని చెప్పేసి బాణాలు వేశారంట. అబ్షాలోము చచ్చిపోయాడు. అబ్షాలోము ఏమయ్యాడు? చనిపోయాడు. కానీ దావీదు ఏం చెప్పాడు? అలాగే రే చంపమాగంటరా వద్దురా అని చెప్పాడు. కానీ ఆ యుద్ధంలో ఏం జరిగిందంటే అబ్షాలోముని చంపేశాడు, చనిపోయాడు అనమాట. ఆ సంగతి యుద్ధంలో ఒక సైనికుడు వచ్చి, అయ్యా 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 యుద్ధం మనమే గెలిచాం, యుద్ధం మనమే గెలిచాం. సరే యుద్ధం గెలిస్తే గెలిచాం, అబ్షాలోము ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు చెప్పమంటే అబ్షాలోము లేదయ్యా, చనిపోయాడు. అబ్షాలోము చనిపోయాడు. మనిషి మాత్రం మంచోడే అబ్షాలోము, కానీ తన హృదయం చూడటానికి మాత్రం బాగా అందంగానే ఉన్నాడు. కానీ తన హృదయం చెడ్డదన్నమాట, చెడు ఆలోచనలు వచ్చు. కానీ మనం అందరం కూడా దేవుని పిల్లలు కనుక అలాంటి చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులు మన హృదయంలో రాకుండా, దేవా యేసయ్యా నీ చిత్తం ఏమిటి, నీ ఆలోచన ఏమిటి నా ఎడల, ప్రతి ఒక్కరికి ఎడల ఏం చెప్పా ఏం చెప్పారు? మా పట్ల నీ చిత్తం ఏంటి మా పట్ల అని అబ్షాలోము అడిగినట్టే అసలు ఈ సమస్య అంతా వచ్చింది. మనందరూ కూడా ఏం చేయాలో తెలుసా? ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు, ఏదైనా ప్రభువా దేవుడికి అప్పచెప్పాలి. ముందు నీ చిత్తం ఏమిటి నా పట్ల, దాన్ని జరిగించాయా అని చెప్పేసి దేవుడికి అప్పచెప్తే మంచి ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా మంచి ఆలోచన చేస్తే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అంతేగాని చెడ్డ ఆలోచన చేసిన ఏ నాటికి ఎప్పటికీ కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఉంటాడా? దావీదుకి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అంటే ఎల్లప్పుడూ మంచి ఆలోచన చేసేవాడు, ఇశ్రాయేలు ప్రజలకు క్షేమం దయచేసేవాడు కనుకనే దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. చెడ్డ పనులు చేసే వాళ్ళకి, చెడు ఆలోచనలు చేసే వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడా? ఉండడు. కనుక మనమందరం కూడా ఎల్లప్పుడూ మంచి పనులు చేసేవారిగా, మంచి ఆలోచనలు చేసేవారిగా ఉండాలి. అర్థమైందా?